ప్రత్యేక హోదాకు ఏదీ ప్రత్యామ్నాయం కాదన్నారు వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రుల తీరుపై మండిపడ్డారు. ప్రజలను మభ్యపట్టేందుకు అన్ని అసత్యాలే చెబుతున్నారన్నారు. ప్యాకేజ్ అంతా హంబక్కేనని చెప్పారు. బిల్లుకు చట్టబద్ధత లేదన్నారు. బ్రిటిష్ వాళ్లు స్వాతంత్రం ఇవ్వనన్నారు. అంత మాత్రాన ఉద్యమం ఆగిపోయిందా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తాము కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 11 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా అనేది పర్మనెంట్ బేసిస్ లో ఇచ్చారని గుర్తు చేశారు. ఈ దేశ స్వాతంత్రం కోసం ఏ రోజు ఎప్పుడైతే మనం పోరాడుతూ ఉన్నామో, బ్రిటిష్ వాళ్ళు ఇవ్వనన్నారో మనం అందరం కూడా వదిలేసి ఉంటే ఈ రోజు స్వాతంత్రం వచ్చిండేదా ఈ దేశానికి? ఎవరో ఒకరు ఇవ్వము అన్నంత మాత్రాన మన పోరాటం ఆపేస్తామా? అది వచ్చేంత వరకు ఆ పోరాటం సాగించాలి. ప్రత్యేక హోదా అన్నటువంటిది సాధించుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సిన దాన్ని పణంగా పెట్టి లాలూచీ పడ్డారు. చంద్రబాబు గారు చాలాసార్లు మనం చూసాం, నవరసాలు పలికించగలరు ఆయన. ఒక్కొక్కసారి చాలా నిదానంగా చెప్తారు, కన్విన్సింగ్గా చెప్తారు, రౌద్రంగా చెప్తారు, కోపంగా చెప్తారు, రకరకాలుగా ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నాడు ఆయన. ప్రత్యేక హోదాకి ఏది కూడా ప్రత్యామ్నాయం కాదు. వీళ్ళు ఇచ్చే ప్యాకేజ్ అంతా హంబకి, అసలు ప్యాకేజ్ లేదు, పాడు లేదు. ఆ బిల్లో చెప్పినవే కదా మేము చెప్పాము, చట్టమయంలో చెప్పినవే మళ్ళీ చెప్పాము. మేము చట్టబద్ధత కల్పించేది ఏంటని ఆయన చెప్పినారని మీరే మిత్రులు కొందరు చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో ఎంత హంబక్ కాదండి. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను కాలరాయడమే నేను మనవి చేస్తున్నాను.